ముందుగా ఎంఎస్ టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. ఎంఎస్ టీవీ ఈరోజు బోర్గంపాడు గ్రామ పంచాయతీకి వచ్చాము. భద్రాచలం ప్రక్కన ఇక్కడ సర్పంచ్గా గెలిచినటువంటి మందా నాగరాజు గారు కలవడానికి వచ్చాము. ఎందుకంటే మందా నాగరాజు గారు మాజీ ఎంపీటీసీ, అలాగే బోర్గంపాడు పట్టణ అధ్యక్షులు, ఈ విధంగా సర్పంచ్గా గెలిచారు. ఇప్పుడు ఆయన ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? మందా నాగరాజు అండి. ఓకే సార్, చెప్పండి సార్, మీకు పార్టీ తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఇచ్చినందుకు, మీరు గెలిచినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజలకు ఏమని సమాధానం చెప్తున్నారు? నమస్తే. ఫస్ట్గా ఎంఎస్ టీవీ వారికి, వారి యాజమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళని ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు టికెట్ ఇచ్చి సర్పంచ్గా అవకాశం కల్పించినటువంటి మా పినపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నన్ను ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఓటర్స్ మొత్తం 5,619 ఓటర్స్ ఉన్నాయి. దాంట్లో అత్యక్ష మెజార్టీతో గెలిపించినటువంటి గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, ప్రాధాభివందనం చేస్తున్నా. అదేవిధంగా 2006లో నేను రాజకీయంలోకి రావడం జరిగింది. మొదటి నుంచి రాజకీయంలో ఉన్న 2006లో కాంగ్రెస్ పార్టీ నాకు ఎంపీటీసీగా అవకాశం ఇచ్చి అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి వ్యాయామలో నాకు పీపారం పంపించేసేసి నాకు ఇవ్వటం జరిగింది. ఆ రోజే 352 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా ఆ రోజున్న పరిస్థితులను బట్టి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఇందిరా మిల్లు అయితే కానివ్వండి, రోడ్లు అయితేనే కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ అయితే అన్ని సౌకర్యాలు కూడా నా పరిధిలో ఉన్నంత వరకు 2 పంచాయతీలో గెలవడం జరిగింది. ఎంపీటీసీగా టేకల్ చెరువు, బుర్గంపాడు కలిపి ఎంపీటీసీ పరిధి ఉండటం జరిగింది. అక్కడ ఇక్కడ కూడా నా వంతుగా కృషి చేసి ఆ గ్రామస్తులకు కావాల్సిన సౌకర్యాలు చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి కూడా పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్నా. ఈ పార్టీ నన్ను గుర్తించి ఆ ఎంపీటీసీగా ఉన్నప్పుడే ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడిగా చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఏ రోజు కూడా నేను ఈ పదవి కావాలని ఆకాంక్షించలేదు. నా వ్యక్తిత్వాన్ని కానీ, నా మంచితనాన్ని కానీ, నేను ప్రజల్లోకి వెళ్ళే విధానాన్ని కానీ గుర్తించి, పార్టీ గుర్తించి నాకు ఈ ఒక అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మొన్న జరిగిన స్థానిక ఎన్నికలలో కూడా 10 మంది సభ్యులు పోటీలో ఉండి ఎస్సీ రిజర్వేషన్ అయింది కాబట్టి మాకు కూడా టికెట్ కావాలంటే పార్టీ గుర్తించి నాకు ఒక దళిత బిడ్డకి ఈ అవకాశం ఇచ్చిన మన పాయ వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినట్టు మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. గెలిచారు కదా, గెలిచిన తర్వాత మీ గ్రామాన్ని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నారు ప్రజల కోసం? మేము గెలిచిన మా పాలకవర్గం వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు గ్రామంలో పాలకవర్గం లేకపోబట్టి అభివృద్ధి కుంటిపడి మేము పాలకవర్గం గెలిచిన తర్వాత అంతకుముందు 2 సంవత్సరాలు పాలకవర్గం లేదు, ప్రత్యేక అధికారులు ఉండరు కాబట్టి అభివృద్ధి అనేది కుంటిపడ్డది. మా పాలకవర్గం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారి సహాయంతో ఎన్ఆర్ఈజెస్ నుంచి 50 లక్షల రూపాయల రోడ్లు వర్కులు తేవడం జరిగింది. అదేవిధంగా అప్పుడైతే ఏవైతే ఉన్నాయో అప్పుడు కూడా కొంచెం గ్రామ పంచాయతీ ఇబ్బందులలో ఉంది, అప్పులలో ఉంది. ఇప్పుడు వచ్చే నిధులను బట్టి కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేయాలి. డ్రింకింగ్ వాటర్ కాబట్టి, వచ్చేది ఆశాకాలం కాబట్టి డ్రింకింగ్ వాటర్ గురించి కానీ, అదేవిధంగా ఇందిరా మిల్లు గురించి కానీ, గతంలో కూడా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందిరా మిల్లు బుర్గంపాడు గ్రామ పంచాయతీకి 51 ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతోటి నెక్స్ట్ ఇయర్ ఇస్తున్నారు. వాటిని కూడా సంపూర్ణంగా తెచ్చి నిరుపేద కుటుంబాలకి అందించడానికి మా వంతు కృషి చేస్తామని, అదేవిధంగా రోడ్లు అయితేనే కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ అయితేనే కానివ్వండి, అట్లాంటి సౌకర్యాలు కూడా గవర్నమెంట్లో ఇప్పించగలుగుతాం. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీస్, 6 పథకాలు మీ గ్రామానికి అన్ని అందినయా, అందలేదా? రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా 100% వచ్చాయి. అదేవిధంగా సన్న బియ్యం అయితేనే కానివ్వండి,
ఇందిరమ్మ మిల్లు కానివ్వండి, అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ అయితేనే కానివ్వండి, అదేవిధంగా బడుగు బలైన వాళ్ళకి కూడా అందరికి కూడా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అందినాయి. మహిళలకు ఫ్రీ బస్ అయితేనే కానివ్వండి, అలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో కూడా రాపించారు. అదేవిధంగా రైతులకు కూడా రుణమాఫీ, ఆ విధంగానే బోనస్ గతం లేని విధంగా కనీవిని ఎరగని రీతిలో కూడా అందించడం జరిగింది. ఇంకా సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టులు కట్టడం కానీ కార్యక్రమాలన్నీ కూడా మాకు చాలా అభివృద్ధిగా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి 2029లో మళ్ళీ తిరిగి ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం 100% మళ్ళీ కూడా నెక్స్ట్ టైం కూడా గెలిచిద్ది. 2029లో కూడా ఖచ్చితంగా గెలిచిద్ది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే సంక్షేమ కార్యక్రమాలు చేసి జనాలకు పాదయాత్ర చేసి వెళ్ళి ఎట్టయితే రెండోసారి కూడా ముఖ్యమంత్రి కాగలిగారో, ఈసారి కూడా మన రేవంత్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఖచ్చితంగా 100% కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు 100%. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో కనీవిని రీతిలో కూడా చేస్తారు కాబట్టి 100% మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిందండి. మొన్న చూశారు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా, మున్సిపాలిటీ ఎన్నికలు అయితే కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే కానీ కనీవిని ఎరగని రీతిలో మెజార్టీ వచ్చింది. అదేవిధంగా ముందుకెళ్తాం. ముందు కూడా రాబోయే కాలంలో కూడా ప్రతిపక్షం అనేది లేకుండా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మందా నాగరాజు గారు మరి ఈరోజు బోర్గంపాడు సర్పంచ్గా, మాజీ ఎంపీటీసీగా, పట్టణ అధ్యక్షులుగా ఎన్నో పదవులు స్వీకరించి కాంగ్రెస్ని ముందుకు తీసుకెళ్తూ మరి యొక్క కాంగ్రెస్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తుందని అంటున్నారు. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీటీసీ చేశారు, ఇప్పుడు కూడా చేస్తామని మాటిస్తున్నారు. ఈయన గ్రామానికి ముందుకు తీసుకెళ్తారని, అభివృద్ధి పరుస్తారని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. MS టీవీ, ప్రతి చోట ప్రజల మాట.